భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ భగవద్గీత. నేనింకా 18 అధ్యాయాలు చదవలేదు. ఈ 18 అధ్యాయాల్లో 3 అధ్యాయాలు మాత్రమే చదివిన. 1వ అధ్యాయంలో ఉన్న శ్లోకాల తాత్పర్యాన్ని వివరిస్తున్నాను. అర్జున విషాద యోగం. అసలు అర్జునుడు శ్రీకృష్ణునితో అతని బాధని ఎలా చెప్పుకున్నాడో ఈ అధ్యాయంలో విందాం. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి మరియు యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేస్తున్నారు? సంజయుడు పలికెను, సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూసిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికెను, గౌరవనీయులైన గురువర్య, ద్రుపదుడి పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యునిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము. వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి. యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన దుష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తుడు, కుంతీభోజుడు మరియు శైబ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రకుమారుడు అభిమన్యుడు మరియు ద్రౌపదీ పుత్రులు ఉన్నారు. వీరందరూ శ్రేష్టమైన యుద్ధవీరులే. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము. వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుతున్నాను. మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపాచారుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధంలో విజయులే. ఇంకా చాలామంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలర్పించటానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నారు. మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాం. కానీ భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షింపబడుతున్న పాండవ సైన్యం పరిమితమైనది. కావున కౌరవసేన నాయకులందరికీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను. అప్పుడు కురువృద్ధుడు, మహోన్నత మూలపురుషుడైన భీష్మ పితామహుడు సింహంలా గర్జించాడు మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి హర్షమును కలుగజేసెను. ఆ తర్వాత శంఖములు, డోళ్ళు, డంకాలు, బేరీలు మరియు కొమ్ము వాయిద్యములు ఒక్కసారిగా మ్రోగినాయి మరియు వాటన్నింటినీ కలిసిన శబ్దం భయానకముగా ఉన్నది. ఆ తరువాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుర్రములు పూంచి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చొని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు. ఋషికేశుడు పాంచజన్యం అనబడే శంఖాన్ని పూరించాడు మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. గొప్పగా భుజించేవాడు, అత్యంత కష్టసాధ్య కార్యములను చేయనట్టి భీముడు పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించాడు. యుధిష్ఠిర మహారాజు అనంత విజయాన్ని పూరించాడు. నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములను పూరించారు. గొప్ప విలుకాడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టదిన్యుడు, విరాటుడు మరియు అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది యొక్క 5 కుమారులు మరియు కుజబలము కలవాడు సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు వీరందరూ తమ తమ శంఖములను పూరించారు. ఓ ధృతరాష్ట్ర, ఆ భీకరమైన శబ్దానికి భూమి ఆకాశములు దద్దరిల్లినై. అది నీ తనయుల హృదయాలను దద్దలు చేసెను. ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు తన ధనుస్సును తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచి ఉన్న మీ పుత్రులను చూసి, ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ అచ్యుత శ్రీకృష్ణ, దయచేసి నా రథాన్ని 2 సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళుము. ఈ మహాపోరాటంలో రణరంగంలో నిలిచి ఉన్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి. దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుడి పుత్రుని సంతోషం పెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చి ఉన్న అందరినీ ఒకసారి నాకు చూడాలనిపిస్తుంది. సంజయుడు ఇలా అన్నాడు, ఓ ధృతరాష్ట్ర, ఈ విధంగా నిద్రని జయించిన వాడైన అర్జునుడు కోరిన విధంగా శ్రీకృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును 2 సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను. భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఓ పార్థ, ఇక్కడ కూడి ఉన్న కురువంశస్థులను చూడుము.
అక్కడ రెండు సైన్యములలోనూ ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, దాయాదులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, మేనల్లులను మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూచెను. అక్కడున్న తన బంధువులందరినీ చూసిన కుంతీపుత్రుడు అర్జునుడు కారుణ్యభావం ఉప్పొంగినవాడై తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికెను. ఓ కృష్ణ, యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోవటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టుతప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోతున్నది. నా శరీరమంతా వణుకుచున్నది. నా వెంట్రుకలు నిక్కపొడుచుకుంటున్నాయి. నా విల్లు గాంధీవం చేజారిపోతున్నాయి మరియు నా చర్మమంతా మండిపోతున్నది. నా మనసు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది. ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణ, కేశిరాక్షసులను సంహరించినవాడా, అంతటా అశుభశకునములే కనపడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులను చంపుకోవటం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను. ఓ కృష్ణ, నాకు విజయం కానీ, రాజ్యం కానీ, వాటి వల్ల వచ్చే సుఖం కానీ అక్కర్లేదు. మనం ఎవరి కోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కానీ, సుఖాల వలన కానీ, ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది? గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనుమలు, మామలు, బావమరుదులు, ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను, ధనాన్ని పణంగా పెట్టి మరీ ఇక్కడ చేరి ఉన్నారు. ఓ మధుసూదన, నా మీద వారు దాడి చేసినను నేను వారిని సంహరింపను. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ భూమండలమే కాదు, ముల్లోకములపై ఆధిపత్యము సాధించినా సరే ఏం తృప్తి ఉంటుంది మనకు? సర్వభూతముల సంరక్షకుడు, పోషకుడు అయినవాడా, ఓ జనార్దన, ధృతరాష్ట్ర తనయుల చంపి మనం ఎలా సంతోషముగా ఉండగలం? వారు దుర్మార్గపు దురాక్రమణదారులైనా వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి సొంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు. ఓ మాధవ, మన సొంత వారినే చంపుకొని మనం సుఖంగా ఎలా ఉండగలం? వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి బంధువులను సర్వనాశనం చేయటంలో కానీ, లేదా మిత్రులపై విశ్వాసఘాతపత్యం చేయటంలో కానీ వారు దోషం చూడటం లేదు. కానీ ఓ జనార్దన, మనవారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనం ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు? వంశనాశనం జరిగినప్పుడు ఆ వంశాచారములన్నీ అంతరించిపోవు మరియు మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మపరులవుతారు. దుర్గుణాలు ప్రబలిపోవటం వలన ఓ కృష్ణ, కులస్త్రీలు నీతి తప్పిన వారవుతారు మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన అవాంఛిత సంతానం జన్మిస్తారు. అవాంఛిత సంతానం పెరగటం వలన కులమునకు కులనాశనం చేసిన వారికి కూడా నరకం ప్రాప్తించును. శ్రాద్ధ దర్పణములు ఉత్తమైన కారణంగా ఆ భ్రష్టు పట్టిన వంశపూర్వీకులు కూడా పతనమవుతారు. కుటుంబ ఆచారము నాశనం చేసి అవాంఛిత సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్ట చేష్టల వలన అనేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవును. ఓ జనార్దన, కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికముగా నరకములోనే ఉండాలని నేను పండితుల నుండి వినియున్నాను. అయ్యో, ఎంత ఆశ్చర్యం! దారుణమైన పరిణామాలు కలగజేసే ఈ మహాపాపం చేయడానికి మనం నిశ్చయించాం. రాజ్య సుఖములపై కాంక్షతో మన బంధువులనే చంపడానికి సిద్ధపడ్డాం. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు, ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను ఈ యుద్ధభూమిలో చంపివేసినా సరే అది దీనికంటే మేలే, సంజయుడు పలికెను. ఈ విధంగా పలికిన అర్జునుడు దీనస్థితిలో తీవ్ర శోక సంతుప్తుడై తన బాణాలను, ధనస్సును పక్కన జారవిడిచి రథంలో కూలబడ్డాడు. 1వ అధ్యాయం అర్జున విషాదయోగం సమాప్తం. ఈ అధ్యాయంలో అర్జునుడు మాత్రమే మాట్లాడాడండి. ఆ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడైనా అక్షరదోషమైన, భావదోషమైన దొర్లి ఉంటే అవి మానవ సహజ దోషములుగా పెద్ద మనసుతో మన్నించి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు.